హరే కృష్ణ. శివముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీమన్నారాయణుడిని పూజించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎంతటి విశేషమైనదో, ఈ శివముక్కోటి రోజు శివాభిషేకం, శివాలయ దర్శనం అంతే విశేషమైనవి. ఈ శివముక్కోటి మహాశివరాత్రికి మించిన పర్వదినంగా మన పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు చేసే శివ పూజ, శివాభిషేకము, శివస్తోత్ర పఠనము లేదా శివపురాణ పారాయణము మనకి 3 కోట్ల సార్లు చేసిన ఫలితం లభించడంతో పాటు ముక్కోటి ఏకాదశికి సమానమైన ఫలితం మనకు లభిస్తుంది. ఈ సంవత్సరం శివముక్కోటి ఏ రోజున వచ్చిందో ఇప్పుడు చూద్దాం. శివముక్కోటి ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు వస్తుంది. ఈ సంవత్సరం జనవరి 3, 2026 శనివారం పౌర్ణమి తిథి రోజు వస్తుంది. ఈ సంవత్సరం ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి మరియు శనివారంతో కూడి ఉన్న రోజు రావడం చాలా అరుదు. ఈ రోజు శివాలయాలలో ఉత్తర ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేస్తారు. ఈరోజు శివాలయాలలో అభిషేకం చేయించుకొని ఉత్తర ద్వారం గుండా శివదర్శనం చేసుకుంటే 3 కోట్ల సార్లు చేసుకున్న ఫలితం లభిస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, ముఖ్యంగా వివాహ సమస్యలతో బాధపడుతున్న యువతీ యువకులు ఈరోజు తెల్లవారుజామునే శివపూజ చేసుకొని దేవాలయ